హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మార్నింగే తీద్దాం అనుకున్నాను, హాఫ్ డేస్ కదా, హడావుడి అయిపోతుందండి. ఈరోజైతే మా వారైతే పూజ అయితే చేశారు. నేను ఇంకా అన్నీ చదువుకొని వంట చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు వెళ్ళిపోయారు కదా, వాళ్ళకైతే టిఫిన్ పెట్టి పంపించాను. నేనైతే షేక్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఫుడ్ అనేది న్యూట్రిషన్ తీసుకుంటాను. అంత హెవీగా ఫుడ్ ఏం తీసుకోను. ఎఫ్రెష్ అయిపోయింది, మార్నింగే ఎఫ్రెష్ అయి పెడదాం అనుకున్నా కానీ కుదరట్లేదు. అసలు పిల్లలు హడావుడి అయిపోయింది. అసలు 7:30-8 కల్లా వెళ్ళిపోవాలి కదా, వాళ్ళు రెడీ చేయాలి, వాళ్ళు స్నానాలు, జడలేయాలి, టిఫిన్లు, వాళ్ళకి మళ్ళీ అక్కడ కట్టాలి. నేనైతే షేక్ తాగుతున్నాను. ఈరోజు వచ్చేసి నేను బీట్రూట్తో చారు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అసలు మన ఇంట్లో ఏంటి, నేను ఎలా చేస్తాను అనేది నేను ఈరోజు చూపిస్తాను, ఓకేనా? ఇక స్టార్ట్ చేసేసాను వంట అయితే. ఇగో పిల్లలకేమో వైట్ రైస్ అనమాట, ఇదేమో మా వారికి బ్రౌన్ రైస్. ఇవాళ దోశలు పోసాను, నేను తినలేదు, అందుకని ఇప్పుడు నేను మధ్యాహ్నం భోజనం ప్లేస్లో దోశలు, మన ప్రయోగాలు మనకుంటాయి, అవి కలుపుకొని పోసుకుంటాను. ఇవాళ ఎందుకో చిలకడ దుంపలు తమ్ముడు పంపించాడు, ఇవాళ ఉడకబెట్టుకొని తినాలనిపిస్తుంది, పక్కన పెట్టుకున్నా. చెప్పానుగా బీట్రూటు చారు పెడతాని, అసలు చాలా బాగుంటుంది. ఇవి విడిగా వేస్తే వాళ్ళు తినరు, పక్కన పెట్టేస్తారు. నేను అందుకే ఏం చేస్తానంటే బీట్రూటు ఒకటి తీసుకుంటాను, క్యారెట్ తీసుకుంటాను, టమాటాలు తీసుకొని మిక్సీ వేసుకుంటాను మెత్తగా, చాలా బాగుంటుంది. అది నేను చూపిస్తాను. బీట్రూట్ చారు పిల్లలు చాలా బాగుంటుంది. అందులో ఒక బంగాళదుంప వేస్తాను, బెండకాయలు ఉన్నాయి, బెండకాయలు, వంకాయలు 2 వేస్తున్నాను. యాక్చువల్గా దోసకాయ మా పాప తిందు, దాన్ని మోసం చేయడానికి ఇత్తులు తీస్తా. ఈ వీడియో చూస్తే కనిపెట్టేస్తుంది. ఒక ఆనియన్ వేస్తాను, పెద్దగా ఉంది, చిన్నవి లేవు, అది వేస్తా. పచ్చిమిరకాయలు మనం ఎలాగో కారం వేయం కాబట్టి పచ్చిమిరకాయలు 3-4 తీసుకోవచ్చు, పెద్ద పెద్దగా వేస్తాం కదా, పక్కన పెట్టేస్తారు. వీటన్నిటిని క్లీన్ చేసుకొని బీట్రూటు, క్యారెట్, టమాటా, కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉన్నా కూడా నేను ఒక్కోసారి మిక్సీ వేస్తాను, లేకపోతే విడిగా వేస్తాను. మిక్సీయే వేస్తాను మ్యాక్సిమం. నా ఉద్దేశం ఏంటంటే వెజిటేబుల్స్ వాళ్ళ పొట్టలోకి వెళ్ళిపోవాలి, ఇక అంతే, అదే నా టార్గెట్. వాళ్ళు విడిగా వేస్తే పక్కన పెడతారు, మనకు తెలుసుగా. నేనేంటంటే వాళ్ళకి ఏదో విధంగా లోపలికి వెళ్ళాలని చూస్తాను. న్యూట్రిషను, ఫైబరు, ప్రోటీన్ అంతా లోపలికి వెళ్ళాలని చూస్తుంటా. అందుకోసమే ఏంటంటే మన ప్రయోగాలు వాళ్ళ తెలివితేటలు వాళ్ళకుంటే మన ప్రయోగాలు మనకుంటాయి కదా. కానీ చారు అయితే చాలా బాగుంటుంది. చారు పొడి కొడతాము, అందులో వేస్తాను. చూడండి, చింతపండు నానబెట్టుకోలేదు, ఇంకా నానబెడతాను. ఇక స్టార్ట్ చేసేసాను. ఈ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇంకా అంతా రాదు, కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది. వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, అది కూడా స్లోగా మాట్లాడుతున్నానని ఈ స్పీకర్ కొనుక్కోవడము, స్టాండ్లు కొనుక్కోవడం, లైట్ ఇంకా కొనలేదు, కొనాలి. ఇక అన్నీ ఇక వంట అన్నీ ఇక రెడీగా చేసేస్తున్నాను, వంట చేసేసుకోవడమే. బీట్రూట్ చారు పెడతాను, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి కనీసం వీక్లీ ఒక్కసారైనా పెడితే వాళ్ళకి ఫ్రీ మోషన్ అవుతుంది. అసలు ముందు అసలు ఎంత బాగుంటుందో చారు అనేది పిల్లలకి పెట్టాలి కదా. ఆ చారు పొడి కూడా మేము అన్నీ వేసి చేస్తాం, అది ఎలా చేస్తామన్నది కూడా నేను చూపిస్తాను. నేను చారు పొడి అన్నీ కూడా చక్కగా కొట్టుకొని అన్నీ స్టోరేజ్ పెట్టుకుంటాను. ఇదిగో చారు పొడి కూడా నేను చూపిస్తాను. చక్కగా అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను. ఇవంతా కడిగి క్లీన్ చేసుకుంటాను. ఇగో చిలకడ దుంపలు చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేస్తే అంటుకోదు, ఉడికేటప్పుడు బాగుంటుంది. కొంచెం ఉప్పు చప్పగా ఉంటుంది కదా, ఉప్పు వేసామనుకోండి. ఎక్కువ వేయద్దు, మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే బాగోదు. దీన్ని చక్కగా విజిల్స్ పెట్టేసి ఉడకబెట్టేస్తాను ఈ లోపల. ఇగో చారు రెడీ చేసుకోవడానికి మిక్సీలో ఇగో టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను, క్యారెట్, బీట్రూటు, పుదీనా, కొత్తిమీర లేదు, పుదీనాని కడిగి పెట్టుకున్నాను. మొత్తం మిక్సీ వేస్తాను ఫ్రెండ్స్. నేను విడివిడిగా వేస్తే ఏరి పక్కన పెడతారు, అది మన దగ్గర కుదరదు. మిక్సీ వేస్తాను. చారు రెడీ అయ్యాక మిక్సీ వేసి మళ్ళీ ఎలాగో చూపిస్తాను. ఇలా కోసుకొని సన్నగా మిక్సీ వేసుకుంటే చక్క పేస్ట్ అవుతుంది కదా, దాన్ని మనం చారుకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అన్నీ రెడీ చేసుకున్నాను, ఇవి కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకునేవి తర్వాత కట్ చేస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, క్యారెట్, టమాటా, బీట్రూటు, పుదీనా మిక్సీ వేసాను కదా, ఇగో ఇలా గిన్నెలో తీసుకుంటున్నాను. చింతపండు నానబెట్టి పిసుక్కున్నాను.
అది వాటర్ వేస్తాను, అలాగే వేస్తాను. కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ తీసుకుంటాను. బాగుంటుంది చారులో. అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకుంటాను. ఇందులోనే పసుపు వేస్తాను. 1 స్పూను ధనియాల పౌడర్ వేయాలి. సాల్ట్ రుచికి సరిపడా నేను మళ్ళీ వేస్తాను చూసి. అదేవిధంగా చారు పొడి అన్నాను కదా, చారు పొడి ఇది కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు అన్నీ వేసి కొట్టింది ఒకసారి, తర్వాత చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇక మనం పప్పుచారు సాంబార్ తిన్నట్టే ఉంటుంది అన్నమాట. చక్కగా ఇందులో కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కట్ చేసినవన్నీ ఇలా వేసేస్తాను అన్నమాట. పచ్చిమిరకాయలు, బెండకాయలు ఇవన్నీ ఇందులో ఇక మనం కోసుకొని పెట్టుకుని అన్నీ ఇలా ఇందులో వేస్తాను. ఇక అవన్నీ ఇలా వేసి మనం ఒకసారి ఇలా కలుపుకుంటే చూసారా ఎంత ఎర్రగా ఉందో. బీట్రూటు తీసుకోవడం వల్ల బ్లడ్ పడుతుంది. క్యారెట్ తీసుకున్న, పుదీనా, టమాటా, విటమిన్ ఏ, సి, ఈ, కే ఉంటుంది కదా టమాటాలో, అవునా కదా. చూసారా ఇలా కలుపుకొని మనము స్టవ్ వెలిగించుకోవడమే. బాగా మరగనివ్వాలి. చారు పొడి, పప్పు, కందిపప్పు అన్నీ ఉంటాయి కదా, బాగా మరిగి చక్కగా ఎర్రగా అవుతుంది. చూద్దాం మనం బాగా. చూసారా మనం మరగనిద్దాము. హైలో పెట్టాను. తాలింపు పెట్టి చూపిస్తాను. కరివేపాకు కొంచెం వేసాను, మళ్ళీ తాలింపుకి వేరే వేస్తాను. వంకాయ, బెండకాయ, తర్వాత దోసకాయ, బంగాళాదుంప వేసాను. అలాగో టమాటా, క్యారెట్, బీట్రూట్ అంతా మిక్సీ వేసాను కదా. వెజిటేబుల్స్ మొత్తం పడిపోయినాయి. బీట్రూట్ చారు ఇలా రెడీ చేసుకోవాలి. మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుందాము. చూసారా నేను చక్కగా హైలో పెట్టుకున్నాను. ఫస్ట్ హైలోనే పెట్టుకుందాము ఫ్రెండ్స్. ఇలా ఎందుకు చారు రెడీ చేస్తా అన్నారు కదా, టమాటాలో మనకి ఏ విటమిన్, ఈ విటమిన్ సి, కే ఉంటుంది తెలుసా. అందుకనే నేను టమాటాలు తీసుకున్నా. క్యారెట్ది మనకి ఎందుకు తీసుకున్నా, దుంపజాతి కదా, అవునా కదా. దీంట్లో బీటా కెటోజిన్ అనేది ఉంటుంది, అందువల్ల తీసుకున్న. యాంటీ ఆక్సిడెంట్గా మనకు పనిచేస్తుంది తెలుసా మీకు. బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది మీకు. అదేవిధంగా పుదీనాలో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. విటమిన్ ఏ, సి ఉంటుంది. మనకి పీచు పదార్థము, రాగి ఉంటుంది, పొటాషియం ఉంటుంది. బాడీ చల్లబడడానికి పుదీనా చాలా బాగుంటుంది అనమాట. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. బీట్రూట్ రక్తహీనతని తగ్గిస్తుంది, అవునా కదా. మన బాడీలో రక్తం అనేది చక్కగా పెంచిది. బీపీ, హై బీపీ కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గడానికి బాగుంటుంది. లివరు మనకి నెలకి 4-5 సార్లు మనం ఇలా చారు తీసుకున్నా కూడా, వేడిగా బీట్రూట్ తీసుకోకపోయినా కూడా మన లివర్ని క్లీన్ చేస్తుంది తెలుసా. బ్లడ్ అనేది మనకి పెంచుతుంది. రక్తహీనత ఈ మధ్య బాగా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇలా మనం రెడీ చేసుకొని కనుక బీట్రూట్ కనుక పిల్లలకి, చిన్న పిల్లలకు కూడా నేను హెవీ క్వాంటిటీ పెట్టాను. రేపున్నా కూడా మేము ఏదో ఫ్రై చేసుకొని పిల్లలకి నేను పెడతాను. అంతేగాని ఓ క్లాస్గా ఏం లేదు. ఆ రోజు మనకి చిన్నపిల్లలు ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చక్కగా పిల్లలు జారుగా తింటారు కదా. 4 నెలలు 5 నెలలు తర్వాత మనం అన్నం పెడుతుంటాం సంవత్సరంలో. పిల్లలకు కూడా చిన్నపిల్లలకి స్కూల్కి పంపిస్తూ ఉంటాము. అసలు పిల్లలకైతే వారానికి ఒక్కసారనే ఇలా బీట్రూట్, అవునా కదా. కూరలు ఉన్నా కూడా మనం కొంచెం ఒక ముద్ద పెడతాం కదా జారుగా. వాళ్ళకి ఫ్రీ మోషన్ అవ్వదు కదా. మనం వాటర్ ఎక్కువ తీసుకోరు మనలాగా. మనమే తీసుకోవట్లేదు, వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు. అందుకని ఇలా మీరు వారానికి ఒకసారైనా బీట్రూట్ చారు. బీట్రూట్ విడిగా అందరూ తాగలేరండి. నేను తాగుతాను కానీ మా పిల్లలు తాగరు, అవునా. మా ఇంట్లో మా పిల్లలు కానీ మా వారు కానీ అంత ఇష్టపడరు. నేను ఇలా చేశాను అనుకో చారు, అసలు నేను విడిగానే బీట్రూట్ తాగుతా. ఈ చారే నేను అసలు చారు రూపంలో ఎక్కువ తీసుకోను. కానీ పిల్లలు చక్కగా తింటారు. రేపు తింటారు. పేచీ పెట్టరండి పిల్లలు మాత్రం. అందుకే నాకు ఇబ్బంది ఉండదు. ఇలా రెడీ చేసుకుంటూ కొత్తిమీర లేదు, పుదీనా వేసేసానుగా. ఇలా బాగా మరిగిన తర్వాత మీకు అసలు అది ఎంత తేలుతుందో, అసలు ఎంత బాగుంటుందో. అసలు వేడి వేడి అన్నంలో తింటే ఓ ముద్ద ఎక్కువే వండుకోవాలి. అసలు ఇందులో చికెన్ ఫ్రై కానీ, అదేవిధంగా మనకి బంగాళదుంప ఫ్రై కానీ, అదేవిధంగా దొండకాయ, బెండకాయ ఫ్రైల్లో కూడా చక్కగా తినొచ్చు తెలుసా. తింటే ఎంత బాగుంటుందో తెలుసా. చూసారా ఎంత బాగా మరుగుతుందో. ఎర్రగా ఉంటే తినదనుకున్నారు కానీ కలర్ ఏమీ అలా ఉండదండి. మనం చారు పెట్టుకున్నట్టే, టమాటా చారు కానీ లేకపోతే పప్పు చారులు అలా పెట్టుకున్నట్టే. ఎంత బాగా మరుగుతుందో చూడండి. బాగా మరిగి ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత తాలింపు పెడతాను. ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయలు, పోపు దినుసులు వేసి చక్కగా. చూసారు అసలు ఎంత బాగా మరిగిపోతుందో. హైలో పెట్టాను. అది
ఆల్రెడీ ఒక 40% అయిపోయింది, ఇంకొక 60% ఉంది. చూసారు ఎలా మరుగుతుందో. మరిగిన తర్వాత తాలింపు పెట్టేస్తాను. చిలకడ దుంపలు ఇందాక ఉడకబెట్టాను కదా, పొట్టు తీసేసాను, పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడకూడదని. నేను తర్వాత తింటాను, ఇప్పుడే తినను. ఇదైతే మరుగుతుంది, చక్కగా తాలింపు పెట్టుకుందాము. వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది ఫ్రెండ్స్. మీరంతా మనకి లైవ్లో ఇవాళ చూపిస్తామా, టేస్ట్ రుచి కూడా తెలిస్తే బాగుండండి. నేను ఒక్కోసారి కొన్ని వీడియోలు చూస్తే అంతే అనుకుంటా, బాగా తినాలనిపిస్తుంది అంత. ఇది జోక్గా ఉన్నా సరదాగా అంటున్నాను. ఇంకా పిల్లలు కూడా 5 నెలలు లోపు భోజనం పెడతాం, 6 నెలల తర్వాత అన్నప్రాసన చేపిస్తాము. అలానా పిల్లలకి పెడతాం కదా 1 ఇయర్ లోపు పిల్లలకి, చాలా బాగుంటుంది. 3 నెలలకి 5 నెలలకి అన్నం పెట్టామనుకోండి, అలా ఇక ఫ్లోలో అనేస్తాం కదా. 1 ఇయర్ లోపల పిల్లలకి భోజనం పెడతాం. అసలు ఈ చారేసి పెడితే రక్తము అసలు కలర్ వస్తారు, బాడీకి ఎన్ని కావాల్సిన పోషకాలు అందుతాయండి. అసలు ఎంత మరుగుతుందో అది చూస్తుంటే, నా స్మెల్కి నాకు ఎంత బాగుందో. తాలింపు పెడతాను చక్కగా. చూసారా అయిపోయింది, ఇంకా తాలింపు పెట్టేస్తాను. చక్కగా ఎంత చక్కగా బాగుందో చూడడానికి కూడా. మొత్తం పప్పు అంతా ఉడికిపోయింది, ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. అబ్బా స్మెల్ అయితే అబ్బా, ఇవాళ నేను దోశలు తినాలనుకున్నాను, లేకపోతే బ్రౌన్ రైస్ నేను కూడా పోసుకునేదాన్ని మా వారితో పాటు. అయిపోయింది, వండేసాను. దోశలే తింటా, దోశల్లో కూడా తింటా. అయ్యి దోశల్లో తింటామని విచిత్రంగా అనకండి. మనం హోటల్కి వెళ్తే సాంబార్ ఇడ్లీ పూరిల్లో సాంబారు గిన్నెమని ఎట్టడుగుతాం, తినొచ్చు. బా చూస్తుంటేనే అసలు తినేయాలనిపిస్తుంది. తాగుతా, ప్రీ ఎమోషన్ అనేది. తాలింపు పెడతాను. ఈ లోపల నాకు 11 అయిపోయింది కదా, మనం ఎఫ్రెష్ తాగే టైం అయింది. ఎఫ్రెష్ తాగుదాం చక్కగా. టీ కాఫీలు తాగాను కదా, అందుకే ఎఫ్రెష్ తాగి టైం అయింది అన్నాను కదా. వేడి వేడిగా బాగుంది, తులసి ఫ్లేవరు. టీ కాఫీలు తాగను. అంతకుముందు అయితే మా వారు నేను కనీసం 4-5 సార్లు తాగేవాళ్ళం. 4 సంవత్సరాలు అవుతుంది. మహా అయితే ఎప్పుడన్నా ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, బయటికి ఏమన్నా ఊర్లో వెళ్తాం కదా, తప్పక ఏమన్నా అసలు మ్యాక్సిమం తాగను. మా వారన్నా తాగుతారు కానీ చాలా అవాయిడ్ చేస్తాను. కాఫీ అలా అయితే పిల్లలు తాగనని వదిలేస్తే పారవేయడం ఇష్టం లేక, మరి మా వారు సంపాదన కదా, అందుకే అవేమన్నా తాగుతాయి కానీ చాలా వరకు తాగను. ఎఫ్రెషే నేను 3-4 టైమ్స్ తీసుకుంటా. మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటర్ తీసుకుంటా, చక్కగా 2 స్పూన్స్ వేసుకొని 6 అంతే. 5కి అలా 4:30కి లేస్తున్నాం అనుకోండి, 5కి అలా ఒకసారి తీసుకుంటా, 6:37కి ఒకసారి తీసుకుంటా, ఇలా 11కి ఒకసారి తీసుకుంటాను, 4కి ఒకసారి తీసుకుంటా. ఎఫ్రెష్ మనము కనీసము వాటరు 4 లీటర్స్ తీసుకోవాలి. మనం ఉన్న బరువుకి 20 కేజీలు బరువు ఉంటే 1 లీటర్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 4 లీటర్లు 5 లీటర్లు తీసుకోవాలనుకో, 100 ఉన్నా అనుకో, నేను 100 లేను అనుకోండి, అంతకుముందు 120 పైనే ఉన్నా నేను బరువు, తెలుసా. అసలు మీరు నమ్మరు, అసలు నాలాగా ఎవ్వరు ఇబ్బంది పడొద్దు. ఇప్పుడు అలానే నేను స్లిమ్ అయిపోయాను, ఐడల్ వెయిట్ వచ్చానని కాదు, పాత రోజులతో పోల్చుకుంటే బెటర్. 50% ఆరోగ్యాన్ని బెటర్గా చేసుకున్నా. హెర్నియా ప్రాబ్లం ఉంది నాకు, 6 నెలల్లోనే 2 సార్లు ఆపరేషన్ చేశారు. అది సపరేట్ బ్లాక్ చెప్తాను. అసలు చెప్పడానికి నాకు ధైర్యం రావట్లే, భయం. మనిషి ఫస్ట్ కనిపించాలన్నా కూడా భయం. కామెంట్స్ ఏం పెడతారో, ఎంకరేజ్ ఉండదు కదా. ఎక్కువ మంది ఫాలో అవుతేనే మనం ఏదన్నా బ్లాక్ చేయడానికి బాగుంటుంది కదా. నాకేమో లేడీస్ ఫ్యామిలీ వాళ్ళం కదా, బయటకు వెళ్ళి ఏదైనా చేయాలంటే ఇంకొకరు వీడియో తీయడానికి తోడు ఉండాలి, పర్మిషన్ తీసుకోవాలి, ఏది ట్రెండింగ్ ఉందో అది చేయాలంటున్నారు. ట్రెండింగ్ అంటే ఇప్పుడు నేనైతే వంట చేయగలను, న్యూట్రిషన్ వాడి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. దగ్గరగా ఒక 120 మందిని బరువు తగ్గించాను. ఏమి తింటే మనం బరువు పెరగము, ఏ పోషకాలు ఎందులో ఉన్నవి ఇప్పుడు మీరు చూస్తుంటారు. నేను మాట్లాడుతుంటాను, వంటలు చేసేటప్పుడు కూడా ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, లో క్యాలరీస్ ఉండాలి, అవన్నీ చెప్తూ ఉంటా. అంటే ఏంటంటే 4 సంవత్సరాలు నేను ఇందులోనే, నేను ఉన్నంతకాలం భూమి మీద ఈ న్యూట్రిషన్ అనేది వదలను. ఎందుకంటే నేను 30 ఏళ్ళు దాటకముందే చాలా నరకం అనుభవించాను. హెర్నియా ఆపరేషన్ 6 నెలల్లో 2 సార్లు చేశారు. అస్సలు హాస్పిటల్లో ఇంకోసారి అమ్మాయి 6 నెలలకే 2 సార్లు వచ్చింది.
ఈ అమ్మాయి ఎట్టాగే బరువు ఉండి ఆ పొట్ట ఎంత, అందులో 2-3 పిల్లలు ఉన్నారనుకునేవాళ్ళు. మీకు ఫోటో చూపిస్తాను ఫ్రెండ్స్, పక్కన బ్లాక్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా ఫోటో చూపిస్తాను. నేను ఫోటో చూపిస్తాను కదా, యాక్చువల్గా చూపించాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువ లేడీస్ అందరూ చూస్తూ ఉంటారు కదా, ఇబ్బంది పడొద్దబ్బా. నేను ఐడల్ వెయిట్కి రాలేదు, కానీ 37 కిలోలు బరువు తగ్గి మెయింటెనెన్స్లో ఉన్నా. మళ్ళీ ఒక వారం నుంచి స్టార్ట్ చేశాను. నన్ను 60 కిలోలు తగ్గాలన్నారు తెలుసా. నేను 37 తగ్గిన తర్వాత కొంచెం హెర్నియా ప్రాబ్లం ఉంది కదా, తర్వాత హార్మోన్స్ ప్రాబ్లం వచ్చింది నాకు. అప్పుడు నాకు విజయవాడలో కౌన్సిలింగ్ ఇచ్చారు, బ్లీడింగ్ అవన్నీ అవడం. అసలు యాక్చువల్గా ఇవన్నీ మాట్లాడకూడదు, కానీ ఉపయోగపడిద్ది ఎవరో ఒకళ్ళకని. ఎందుకు అంటే నేను ఎవరైనా చూస్తే నేను ఇంకా బరువు మొత్తం తగ్గిపోయినా కూడా నా నోరు ఆగదు, చెప్పేస్తూనే ఉంటాను. మా ఇంట్లోనే రోజు అదే సొల్లు, వాళ్ళు అరుస్తూ ఉంటారు. నువ్వు ఇగో నేను ఫోటో చూపిస్తాను. అసలు యాక్చువల్గా కామెంట్స్ అవి బ్యాడ్గా పెట్టకండి, ఎందుకంటే మీకు ఎవరో ఒకరికి ఉపయోగపడిద్దని. చూసారా ఎంత ఉన్నానో, 120 కిలోల కన్నా ఎక్కువ ఉన్నాను ఫ్రెండ్స్. అప్పుడు నిజంగా ఆ హ్యాండ్స్ కానీ అది అప్పుడు కూడా ఏదో కడుపుతూ ఉన్న అమ్మాయిలాగా. అప్పటికి మా బాబు పుట్టారు. చూడండి మా మరిది పెళ్ళి అప్పుడు చూసారా ఎంత ఉన్నానో, అసలు ఆ మొహం చూసారా ఎంతలా ఉందో. నా వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కూడా పెట్టాను, కొన్ని వీడియోస్ ఉంటాయి. నేను తగ్గిన తర్వాత చాలా యాంటీ ఏజ్కి వెళ్ళిపోయాను. అలాంటి ఉన్న అమ్మాయిని ఇదిగో ఇలా. అసలు దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు డ్రెస్ వేసుకుంటే అలా ఉండేదాన్ని. మీకు కొన్ని పిక్స్ పెడతాను. యాక్చువల్గా నేను నా రిజల్ట్ చూసి చాలామంది వచ్చారు. నేను కూడా ఎలా అయితే చేశానో, నేను ఏదైతే పొరపాటు చేయలేదో అవన్నీ వాళ్ళని చేయనివ్వకుండా. నాది లేట్ అయిపోయింది, ఎందుకంటే చాలా బరువు, బాగా ఫ్యాట్ ఉండేదాన్ని అనమాట. కొంచెం నేను మెయింటెనెన్స్లో ఉంటున్నాను. మళ్ళీ అనిపించింది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ నువ్వు బాగున్నావు, పాత రోజుల కన్నా ఇంకా తగ్గితే ఇంకా బాగుంటావు అన్నారు. నాకు కూడా అనిపించింది ఆ బ్యాలెన్స్ ఎందుకు తగ్గకూడదు, బ్యాలెన్స్ కూడా తగ్గితే ఇంకా చిన్నగా ఉండొచ్చు. ఎవరైనా లేడీస్ యాంటీ ఏజ్గా ఉండాలనుకుంటాం, ఇంకా చిన్నగా ఉండొచ్చు. పిల్లలు చిన్నపిల్లలు కదా, నాకు చిన్నపిల్లలు, మనం ఆరోగ్యంగా ఉండాలి. డాక్టరే చెప్పేశాడు, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందయ్యా, పిల్లలకి నువ్వు ఉండొద్దమ్మా, ఏంటమ్మా ఒళ్ళు తగ్గించుకోన్నా. నేనేం తినేదాన్ని కాదు, ఎంత డైట్ చేసేదాన్ని. అసలు కొబ్బరి నూనె కూడా నేను తాగాను. అసలు నేను కలర్స్కి కూడా వెళ్ళాను తెలుసా. ఒక 5 కిలోలు తగ్గడము, మళ్ళీ చేయలేక అసలు నేను సైకిల్ కొనుక్కున్నాను, సపరేట్ బ్లాక్స్. నిజంగా నాకు అవకాశం వస్తే, ఎక్కువ పెట్టే అవకాశం వస్తే వీడియోస్, అందరూ సక్సెస్ అవ్వాలని లేదు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీకెందుకు ఏం పనులు అంటున్నారు. న్యూట్రిషన్ నేను ఆన్లైన్లో అందరికీ అడిగిన వాళ్ళకి చేస్తున్నాను, బయట ఇంకేం చేయట్లేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళ వరకే పరిచయం చేశాను, ఇంకెక్కువ మందికి చేయాలనే ఉంది నాకు. నిజంగా నన్ను నమ్మొస్తే అందరికీ నేను పడిన బాధ వాళ్ళు పడకూడదు. నేను అందరినీ వెయిట్ లాస్లో ప్రోత్సహించను. నిజంగా వాళ్ళు తగ్గాలి, వాళ్ళకి అవసరం, వాళ్ళు చేయగలరు. నాలా సిన్సియర్గా ఇప్పుడు నేను 4 సంవత్సరాల నుంచి టీ కాఫీలు మానేసి తాగుతున్నానంటే నా ఆరోగ్యం మీద నాకు ఇంట్రెస్ట్ అనమాట. అలా ఉంటేనే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తా, లేకపోతే నేను అడగను కూడా అడగను. మా ఇంట్లోనే నేను అడిగి అసలు మా వాళ్ళందరిని అడుగుతానా, ముందు నువ్వు తగ్గు, నువ్వు మిషన్ ఎక్కు, నేను ఆల్రెడీ తగ్గా అని చెప్తా. నన్ను ఒకప్పుడు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ తగ్గాను, మీరు కూడా అలా ఉండాలి అంటాను. కానీ అసలు వినరు, నీకు వదిలేస్తా. మన మాట ఎవరన్నా ఇన్ని మంచిగా తగ్గడానికి వచ్చారనుకో ఇస్తా. బ్యాలెన్స్ ఉంది, ఒక 25 కిలోలు తగ్గాలి. నిజంగా నేను 60 తగ్గాలంటే ఊహించుకోండి ఎంతలా ఉన్నాను. అసలు శారీస్ కట్టుకొని కూడా చూపిస్తాను. నేను ఇప్పుడు కూర్చొని మామూలుగా మాట్లాడుతున్నాను, ఫస్ట్ టైం అని బాగానే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. మాట్లాడితే బాగానే మాట్లాడతా, కాకపోతే అవతల వాళ్ళు కామెంట్స్ ఏం పెడతారు అంటే, మనల్ని ఎక్కువ మంది చూడట్లేదు కదా, మనం చెప్పినా వేస్ట్ కదా. చాలామంది నేను ఫాలో అవుతుంటా, అంటే అందరిని ఒకలా చూడరు అది ఇది అంటుంటారు కదా, కొంచెం భయం వేస్తుంటుంది. దానికి తోడు మా వాళ్ళు కూడా కొంచెం లోకజ్ఞానం తెలిసిన వాళ్ళు కాబట్టి కామెంట్స్ వస్తుంటాయి, నువ్వు సెన్సిటివ్ మనిషివి, మాతోనే మాట్లాడుతూ ఒక మాట అంటే ఏడుస్తావు, నువ్వు అవన్నీ చేయలేవు, చాలా ఫ్యాషన్గా క్వాలిటీగా చేయాలి, క్లారిటీగా చేయాలి అని. నిజంగా నాకు వాయిస్ ఇవ్వడం కూడా రాదు. ఇక నేను స్పీకర్ కొనుక్కున్నాను అమెజాన్లో, ఇన్స్టాల్మెంట్లో కొనుక్కున్నాను, పెద్ద ఉన్నోళ్ళు ఏం కాదు. స్టాండ్ వాడడం ఇంకా సరిగ్గా రాలేదు, లైట్ కొనాలంట, నెక్స్ట్ మంత్ అడుగుతా, ఎందుకంటే డబ్బులు కూడా చూసుకోవాలి కదా. అవునా కదా, చిన్న మన ఇంట్లో మనం ఎలా ఉంటామో అలాగే పెట్టాలి.
అవునా, పెద్ద పెద్ద హోటల్లో లాగా రిచ్ అంటే వాళ్ళు ఒక ఏజ్, వాళ్ళు స్థాయికి వెళ్ళిన తర్వాత అలా చేస్తారు. మన ఇంట్లో మనం ఎలా ఉంటేనే కదా వాళ్ళు తీసుకునేది. నేను చాలామంది చూస్తాను, చాలామంది చాలా సక్సెస్ అయ్యారు. అసలు వాళ్ళు ఎలా ఉన్నా కాదు, ప్రజలకు నచ్చారా లేదా. నేను కూడా అదే, సక్సెస్ అయితే బాగుంటుంది అంటున్నారు కదా అని నేను కూడా చేద్దామని ముందుకు వస్తున్నా. నువ్వు చేయలేవు అంటున్నారు, చేస్తాను, చేసి చూపిస్తాను. ఎవరికి ఏదో టాలెంట్ ఉంటుంది. నాకు వంటలు బాగా చేస్తా, మళ్ళీ చంపేస్తాను ఆ వంటలతో. మీరు సరదాగా నాకు వచ్చినవన్నీ చేస్తా, అన్నీ నాన్ వెజ్, అస్సలు పిల్లలకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఏదన్నా రెస్టారెంట్లో చూసేటట్టు అన్నీ చేసేస్తా. పిల్లల కోసం అలా నేర్చుకున్నా. మా ఇంట్లో నాకు వంటలు రావు, మా వారి కోసం అన్నీ ఆలు వెజ్ అసలు ఫుల్ వండేస్తా. రాని వంట ఉండదు, అవన్నీ చేస్తా, అన్నీ ఒక్కోటి పెడతా. కాకపోతే ఏంటంటే చూస్తున్నారు అంటే చేస్తాను అంటే ఎంకరేజ్ చేస్తారేమో మా అమ్మోళ్ళు కానీ మా తమ్ముళ్ళు కానీ. నీకేం వచ్చు, ఇంట్లో కూర్చొని తిను, నీకేం రాదు, నీకు ఎందుకు, నీకేం తెలుసు, నీకు బయట లోకం తెలియాలా. నేను ఇది చేయడం కూడా ఎంత కష్టమో తెలుసు. యూట్యూబ్ చేస్తుంటే నేను ఇదివరకు నాకు అర్థం అవ్వాల. బ్లాగ్ చేసి పెట్టాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. అమ్మో వాళ్ళు ఎలా చేస్తున్నారు. నాకు ఇంకా తమ్లైన్లు ఇవ్వడం కానీ, క్వాలిటీగా ఏది ట్రెండింగ్ ఉందో అవన్నీ నాకు ఇంకా తెలియట్లేదు. బట్ నేర్చుకుంటాను. ఒక చెల్లి ద్వారా నాకు ఎలా పెట్టాలి ఆప్షన్స్ అన్నీ నేర్చుకున్నా. ఆ చెల్లిని నేను ఇక మర్చిపోను. ఒక బ్రదర్ని అడిగాను, తమ్లైన్స్ అవన్నీ నేర్పుతాను. పాప మా తమ్ముడు వచ్చి నేర్పుతా అన్నాడు కానీ నేనే కుదరట్లా. మా వారు ఉన్నప్పుడు పిలుస్తా. ఎందుకంటే నాకు చిన్న మైండ్, పెద్ద మైండ్ కాదనమాట. ఎందుకంటే నా బుర్రలో తొందరగా ఎక్కించవదు. మా వారు ఉండాలి ప్రతిదానికి. చిన్నప్పటి నుంచి నేను అలా ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటాను. సొంతగా ఏ నిర్ణయాలు తీసుకోలేను అనమాట. ఏంటో మరి. కానీ చెల్లి దగ్గర నేర్చుకునేవన్నీ, ఆ చెల్లి ఛానల్ కూడా అవసరం, నాకన్నా ఎక్కువ తనకే అవసరం తెలుసా. ఇందులో సక్సెస్ అయితే బాగుంటుంది. ఎవరైనా డబ్బుల కోసమే, డబ్బులు వస్తాయి అని చెప్పేసి తను చేస్తుంది. అసలు తనకి మంచిగా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తన పేరు కూడా కృష్ణకుమారి, నా పేరే. ఫేస్బుక్లో చూసి నాకు రిక్వెస్ట్ పెట్టి అక్క లైక్ చేయమంటది. ఫేస్బుక్లో నేను కొంచెం ట్రెండింగ్లో ఉంటాను, ఇన్స్టాగ్రామ్ చేస్తుంటాను, చిన్నవి. యూట్యూబ్ చేస్తున్నా కదా, యాక్చువల్గా నేను పిక్స్ పెట్టే మామూలుగా వీడియోస్, సాంగ్స్ పెట్టేదాన్ని. మనం ఒకవేళ కనపడాల్సి వచ్చింది కదా, మాట్లాడలేము ధైర్యంగా, వాళ్ళు ఏమంటారు, కొంచెం పర్సనాలిటీల గురించి కూడా ఏడిపిస్తుంటారు కదా, అవన్నీ కొంచెం దడుస్తూ ఉంటాం. ఎవరికి మనం దడవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. కానీ కామెంట్ అంటే కొంచెం భయం, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మొత్తానికి ఆపేస్తారు. అవును కదా, ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. నేను కనీసము 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను బయటకు వచ్చాను. పిల్లలు పుట్టిన తర్వాత చూసుకునే వాళ్ళు లేరని చెప్పేసి నేను చేసే జాబు యానిమేషన్ నేర్చుకున్నాను. జాబ్ చేశాను పాప 5వ నెల వరకు. తర్వాత నాకు కుట్లు వేయాలి, బొడ్డు జారింది ఏదో అంటే ఆపిచ్చేశారు. తర్వాత చాలా ట్రై చేశాను జాబ్ చేయడానికి, పాపని చూసుకునే వాళ్ళు లేక ఆగాను. బాబు అప్పుడు ట్రై చేశా. ఈ న్యూట్రిషన్ ఇంట్లో ఉండి చేస్తున్నా. చేద్దాం, సక్సెస్ అయితే యూజ్ అవుతాం కదా మా వారికి, అవునా కదా. పాప ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు, తిండికి గుడ్డకు లోటు లేదు. కాకపోతే ఆడపిల్ల ఉంది, ఏదో ఒకటి సాయం చేద్దాం. చదువులు పెరుగుతుంటే డబ్బులు ఇప్పుడు అసలు చాలా రేట్లు కదా. ఇవన్నీ చాలా న్యాచురల్గా మాట్లాడతాను, అందుకే డైరెక్ట్గా స్పీకర్ పెట్టుకున్నా. తర్వాత వీడియో తీసిన తర్వాత నేను న్యాచురల్గా మాట్లాడలేకపోతున్నాను. నేను చెప్పాలనుకుంది చెప్పలేకపోతున్నాను. ప్రస్తుతం తాగేటేమో చారు కూడా చక్కగా మరిగిపోయింది. తాలింపు పెడతాను, తాలింపు పెట్టి చూపిస్తాను. తర్వాత ఈ బ్లాక్ అనేది ఇంకా అయిపోతుంది. పిల్లలు 12:30కి వచ్చేస్తారు. ఇక మధ్యాహ్నం అంతా ఫుల్ ఎంజాయ్. ఇక అరుస్తూ హాఫ్ డేస్ కదా, మీకు తెలుసుగా పిల్లలు. టీ కాఫీలు ఎక్కువ తీసుకోవద్దు ఫ్రెండ్స్, కెఫెన్ ఎక్కువ ఉంటుంది. క్యాలరీస్ కూడా 150-200 ఉంటుంది. ఈ ఎవరెస్ట్ తీసుకోండి, 4 క్యాలరీస్. మీతో మాట్లాడని ఈ పాటికి అయిపోద్ది తెలుసా. 4 క్యాలరీసే ఉంటాయి. చక్కగా మీరు వాటర్ ఎక్కువ తాగలేకపోతే, నేనైతే ఇంకా ఎక్కువ పెద్ద కప్పు తీసుకుంటాను. ఇప్పుడు అవి లోపల తీసుకోవాలి, ఇది తీసుకున్నా కానీ ఇది 1/2 లీటరే, 1/2 లీటర్ అంతే, ½ లీటర్ అనుకుంటా, 1/2 లీటర్. నేనైతే ఓన్లీ ఎఫ్రెషే 4 సార్లు అంటే అక్కడే 1 లీటరు 1.5 లీటర్ అయిపోతుంది. చూడండి నేను ఎంత ప్లాన్ వేసుకుంటాను, ఇందులో ఏది చేస్తేది.
బట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చాను కదా వెయిట్ లాస్కి, మళ్ళీ స్టార్ట్ చేశాను. 1 వీక్ అవుతుంది. ఆల్రెడీ ఫేస్లో మళ్ళీ వచ్చేసింది. మెయింటెనెన్స్లో మళ్ళీ పుట్టాను అయినాను. ఇక లేదు, మనం స్లిమ్ అయిపోవాలి, ఇంకా బాగా అందంగా కనపడాలి. అసలు నేను చిన్నప్పటి నుంచి సంతూర్ వాడుతున్నా. అరే బాగున్నావు అంటారు కానీ నీకు పిల్లలు ఎంతమంది అంటున్నారు, అరే నువ్వేం జాబ్ చేస్తున్నావు అనాలి కానీ, అవునా కదా. కరెంటు పోయింది. చారు చూసారా ఎంత చక్కగా కాగిపోయిందో, అంత ముక్కలు మెత్తగా ఉడికిపోయి అసలు సాంబార్ ఉన్నట్టే ఉంది. చాలాసేపు చూశాను కరెంటు రావట్లేదు, అందుకని మన ప్రయోగాలు మనకుంటాయిగా, పెడుతున్నా. తాలింపు పెడతాను. ఆయిల్ పోసుకొని నూనె అయిన తర్వాత ఎండుమిరపకాయలు. కరెంటు లేదు, లైటింగ్ ఎంత కనిపించట్లేదు. పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు కూడా దంచి ఎక్కువ వేసుకుంటాను. పిల్లలకి వెల్లుల్లిపాయ తింటే మంచిదని చెప్పేసి. చూసారా ఎంత బాగుందో, సన్న సెగలో మాడిపోకుండా. కరివేపాకు అందులో కొంచెం వేసాను కదా, కొంచెం అన్నమాట. ఇంగు వేస్తాను, చాలా బాగుంటుంది అసలు ఇంగు వేస్తే. ఇంగు వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూసారా వేగిని ఇంగు చాలా బాగుంటుంది చారులో ఇంగు వేస్తే టేస్ట్. ట్రై చేయండి. పప్పులో కూడా నేను ఇంగు వేసుకుంటాను. ఇలా ఒకసారి చూసారా, అలా అనేసి చారులో వేసేస్తాను. ఎంత బాగుందో చూసారా. స్మెల్ సూపర్ వస్తుంది. పక్కన ఆంటీ పిలిచి అడుగుతుంది, ఏంటమ్మా ఏం కూర ఉండే అంటుంది. వాళ్ళు అప్పుడప్పుడు పలకరిస్తారు, ఎక్కువ పలకరించరు. చారు వేసుకొని పిల్లలు కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని, లేకపోతే మనకు చిప్స్ కానీ ఇంట్లో మనకి ఏ ఒకటి స్నాక్స్ ఉంటాయిగా, కుమ్మేద్దాం పిల్లలు వచ్చాక. చూసారా కరెంట్ లేదు, కొంచెం చాలా ట్రై చేశాను రావట్లేదు, కానీ తాలింపు స్మెల్ వస్తుంది. ఏంటి నేనేనా చేసింది, తినేసేయాలి అర్జెంటుగా. నేనైతే దోశలో తింటాను ఫ్రెండ్స్, మీరైతే అన్నంలో. ట్రై చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. చూసారా ఎంత బాగుందో. వేడి అన్నంలో తింటే మనం ఇడ్లీలో కానీ సాంబార్ ఇడ్లీ ఎలా తింటాం అలా తినొచ్చు. గారెలు అసలు కోడిగుడ్లు లేవు, తెప్పిస్తాను. ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది, స్నాక్స్ నంచుకొని అప్పడాలు కానీ. అన్నం మాత్రం తెగ తింటాం ఫ్రెండ్. ఎంత చక్కగా జ్యూసీగా ఉంది కూర, అవునా కదా. కరెంట్ రావట్లేదు, అందుకని ఇంకా తప్పలేదు. చూసారా వెజిటేబుల్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్. బీట్రూట్ చాలా బాగుంటుంది. ట్రై చేస్తే మాకు తెలుసు అంటే కామెంట్ కూడా చేయండి, ఎంకరేజ్ చేయండి, ఒక లైక్ మాత్రం చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. నేను ఈరోజు అయితే మనసు ఇప్పి చాలా మాట్లాడాను. ఇంకెక్కువగా ఇన్ఫర్మేషను బరువు తగ్గడం కానీ, న్యూట్రిషన్ గురించి కానీ, ఫుడ్ ఓకే. ఇంకా నేను నిజంగా చెప్తున్నాను, హెల్తీగా ఏం తినాలి అవన్నీ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే కనుక నాకు అవకాశం వస్తే చెప్పడానికే చూస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తేనే కదా మనం పెట్టడానికి బాగుంటుంది, లేకపోతే మనల్ని ఎవరు చూడట్లేదు కదా, మనల్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు కదా, మనం చెప్పేది వాళ్ళకి అనిపిస్తుంది. లేదు వాళ్ళు మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారంటే, అసలు నేను ఏదైతే నేర్చుకున్నానో, నాకు ఏదైతే ఏమో తెలుసు అవన్నీ నేను ఒక్కొక్కటి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక కామెంట్ అయితే పెట్టండి, మీ బ్లెస్సింగ్లా ఫీల్ అవుతాను. ఎందుకంటే నచ్చితేనే కామెంట్ పెడతారని నాకు తెలుసు, ఎందుకంటే నేను పెడుతూనే ఉంటాను కాబట్టి. ప్లీజ్ నచ్చితే షేర్ కూడా చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.